ఎప్పుడైనా ఆలోచించారా? గూగుల్ మ్యాప్స్ మనల్ని అంత ఖచ్చితంగా ఒక చోటుకి ఎలా తీసుకువెళుతుంది? దాని వెనకాల ఒక అదృశ్య గ్రిడ్ పనిచేస్తుందన్నమాట. మన ప్రపంచాన్ని మ్యాప్ చేసే ఈ అద్భుతమైన వ్యవస్థ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి. మీరు విశాలమైన సముద్రం మధ్యలో ఉన్నారు. చుట్టూ చూస్తే నీరు తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మీ స్నేహితుడికి మీ అడ్రస్ ఎలా చెప్తారు? అసాధ్యమనిపిస్తుంది కదూ. ఇది కేవలం ఒక ఉదాహరణే కాదు, ఇది ఒక గ్రహం, అంత పెద్ద సమస్య. ఎలాంటి ల్యాండ్మార్క్స్ లేని ఈ భూగోళం మీద ఒక పర్ఫెక్ట్ లొకేషన్ను గుర్తించడం ఎలా? శతాబ్దాల క్రితం నావికులను వేధించిన ప్రశ్నే ఇది. అయితే ఈ పెద్ద సమస్యకు పరిష్కారం 2 స్టెప్స్లో దొరికింది. మొదటిది, ఉత్తర దక్షిణ దిశలను ఎలా కొలవాలి. దానికోసం అక్షాంశరేఖలు అనే ఒక అద్భుతమైన ఐడియాను కనిపెట్టారు. ఈ మొత్తం సిస్టంకు బేస్ పాయింట్ భూమధ్యరేఖ, అంటే భూమి చుట్టూ మధ్యలో గీసిన ఒక ఊహారేఖ. ఇది భూమిని సరిగ్గా 2 భాగాలుగా, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంగా విడదీస్తుంది. దీన్నే మనం 0 డిగ్రీ అక్షాంశమని పిలుస్తాం. భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఈ సర్కిల్స్నే మనం అక్షాంశాలు అంటాం. ఈ స్లైడ్లో చూడండి, భూమధ్యరేఖ దగ్గర సర్కిల్ పెద్దగా ఉంది కదా. మనం ధృవాల వైపు, అంటే పైకిగాని కిందకిగాని వెళ్తున్న కొద్దీ ఈ సర్కిల్స్ చిన్నవిగా అవుతూ ఉంటాయి. భూమధ్యరేఖ 0 డిగ్రీస్, ధృవాలు 90 డిగ్రీస్. వీటి మధ్యలో కర్కటరేఖ, మకరరేఖ వంటి మరికొన్ని ముఖ్యమైన అక్షాంశాలు ఉన్నాయి. ఇవి భూమిపై వేడి, చలి ప్రదేశాలను, అంటే క్లైమేట్ జోన్స్ను గుర్తించడానికి మనకు హెల్ప్ చేస్తాయన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలోని చంద్రపూర్, బ్రెజిల్లోని బేలో హారిజంట్, ఈ 20 డిగ్రీల అక్షాంశంపైనే ఉన్నాయి. మరవ ఒకే చోటున్నాయా? లేవు. ఎందుకంటే చంద్రపూర్ 20 డిగ్రీల నార్త్ ఎన్, బేలో హారిజంటే 20 డిగ్రీల సౌత్ ఎస్. అందుకే ఉత్తరమా లేక దక్షిణమా అని చెప్పే ఆ ఒక్క అక్షరం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. అక్షాంశం మనకు కథలో సగం మాత్రమే చెబుతుంది. ఉదాహరణకు టోంగా, మారిషస్, ఈ 2 దీవులు ఒకే 20 డిగ్రీల దక్షిణ అక్షాంశంపై ఉన్నాయి. కాని వాటి మధ్య దూరం వేల కిలోమీటర్లు. మరి తూర్పు పడమర దిశలను ఎలా గుర్తించాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మన పరిష్కారంలో 2వ స్టెప్, రేఖాంశాలు. ఇవి తూర్పు పడమర సమస్యను సాల్వ్ చేస్తాయి. రేఖాంశాలు అంటే సింపుల్గా నార్త్ పోల్ను, సౌత్ పోల్ను కలిపే నిలువు రేఖలు. అయితే అక్షాంశాలలా కాకుండా ఇవన్నీ ఒకే పొడవులో ఉంటాయి. దీంతో మరో సమస్య వచ్చింది. అన్నీ సమానంగా ఉన్నప్పుడు దేన్ని 0గా తీసుకోవాలి? లెక్క ఎక్కడ మొదలుపెట్టాలి? దీనికి పరిష్కారంగా ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లో ఉన్న రాయల్ అబ్జర్వేటరీ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 డిగ్రీల ప్రధాన రేఖాంశం లేదా ప్రైమ్ మెరిడియన్గా ఎంచుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ స్లైడ్లో చూపిస్తున్నట్లు అక్షాంశాలు అడ్డంగా ఉండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ చిన్నవవుతాయి. రేఖాంశాలు నిలువుగా ఉండి అన్నీ ఒకే పొడవులో ఉంటాయి. ఇదే ఆ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు అసలు మజా వస్తుంది. ఈ 2 సిస్టమ్స్ను కలిపితే ఏమవుతుంది? అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి ఒక గ్రిడ్ను ఏర్పరుస్తాయి. దానితో మనం ఏ లొకేషన్నైనా పిన్ పాయింట్ చేయొచ్చు. ఈ అడ్డా నిలువు రేఖలను కలిపినప్పుడు మనకొక గ్లోబల్ గ్రిడ్ వస్తుంది. ఇప్పుడు మనక్కావలసింది 2 నంబర్లు. ఉదాహరణకు అస్సాంలోని ధుబ్రీని చూడండి. అది 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉంది. ఆ 2 రేఖలు ఎక్కడైతే కలుస్తాయో అదే ధుబ్రీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్. అయితే ఈ గ్రిడ్ కథ ఇక్కడతో అయిపోలేదు. ఇది కేవలం లొకేషన్స్ చెప్పడమే కాదు, దీనికొక సీక్రెట్ పవర్ ఉంది. అదే సమయాన్ని కొలవడం. నమ్మశక్యంగా లేదు కదూ. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఈ రేఖాంశాలను దాటుకుంటూ వెళ్తుంది. ఆ కదలికనే మనం టైంగా కొలుస్తామన్నమాట. దాని వెనుకున్న లెక్క చాలా సింపుల్. భూమి 24 గంటల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది. అంటే గంటకు 15 డిగ్రీలు. దీన్ని ఇంకా సూక్ష్మంగా చూస్తే ప్రతి 4 నిమిషాలకు భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరుగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ రూల్ ఉంది. గ్రీన్విచ్కు తూర్పు వైపు వెళ్తే సమయం ముందుకు వెళ్తుంది, అంటే అహెడ్. పశ్చిమం వైపు వెళ్తే వెనక్కి వెళ్తుంది, అంటే బిహైండ్. అంతే. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లండన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఒక డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ మొదలైతే
మన ఇండియాలో ఆ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతుంది. ఈ టైం డిఫరెన్స్కు కారణం రేఖాంశాలే. మన భారతదేశం గ్రీన్విచ్కు 82.5 డిగ్రీల తూర్పున ఉంది కాబట్టి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ లండన్ టైం కంటే సరిగ్గా 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. దేశమంతటా రైళ్లు, ఆఫీసులు ఒకే టైంను ఫాలో అవ్వాలంటే ఇలాంటి ఒక స్టాండర్డ్ టైం కంపల్సరీ. శతాబ్దాల క్రితం నావికుల కోసం కనుగొన్న ఈ అదృశ్య గ్రిడ్ ఈరోజు మన జీవితాలను ఎలా నడిపిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక ఫ్రెండ్కి లైవ్ లొకేషన్ పంపినా, విదేశాల్లో ఉన్న బంధువులతో మాట్లాడినా దాని వెనుక ఉన్నది ఈ అక్షాంశాలు, రేఖాంశాలే. ఈ అదృశ్య రేఖల్లేకుండా మన మోడర్న్ వరల్డ్ ఆగిపోతుంది. అద్భుతం కదూ.